అమావాస్య రాత్రి. ఆ రాత్రి నాడు వీధులు గాలులు వీచాయి. ఆ గాలులకి కరెంటు పోయింది. ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూసరికి చుట్టూరు గాలులు, కరెంటు లేదు. మొత్తం చూసుకున్నట్లయితే అంధకారం, చిమ్మ చీకటి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? రే 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 అర్జెంట్గా వీడియో ఆపి ఏమైంది? ఇది పావల యాక్టింగ్ పావల ఎడిటింగ్ చూసి మీరు నవ్వుకొని చేస్తే ఎవరు రాని గిఫ్ట్ అడితే ఎవరు వద్దంటారు? కావాలి గిఫ్ట్ అని మాట్లాడమేంటి? గాబర్ పడకరా, ఇస్తా ఆగు, తీసుకో. అబ్బో, చంపేసింది రా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో రియల్లీ అన్న మీరు స్టార్టింగ్లో విన్నది నిజంగా గాళ్ళు వీచాయి, అలాగే కరెంట్ కూడా పోయిందనమాట. అది కూడా నేను 12 AM అప్పుడే ఆడాను. సో చూసుకోండి, ఆ టైం అప్పుడైతే నేను గ్రానీ అయితే ఓపెన్ చేశాను అనమాట. బాల్కనీలో కూర్చొని మనకంతగా భయం ఉండదు. భయం ఎందుకు ఉండదు చెప్పండి? సో మంచిగా ఎయిర్పాడ్స్ పెట్టుకున్నాను, ఫుల్ సౌండ్ పెట్టుకున్నాను. సో భయం లేకుండా ఆడదామనేసి. సో ఇక లేట్ చేయకుండా ప్లే మీద క్లిక్ చేద్దాం. సో ఎలా ఉంటుందో చూద్దాం. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ప్రతి వారు లైక్ చేసి చూడండి అన్న. ఒక్కసారి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఇలాంటి వీడియోలు చాలా చేస్తా. లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయ్యింది. గ్రానీకి నాకు అనుబంధం ఎప్పటి నుంచి ఉంది తెలుసా? స్టార్టింగ్లో మా తాతయ్య కష్టపడి 7,500 పెట్టి మోటో C+ కొన్నప్పుడు ఆ మోటో C+లో ఫస్ట్ ఎక్కించిన ఆండ్రాయిడ్ గేమ్ వచ్చేసి గ్రానీ. అది కూడా మా ఫ్రెండ్స్ అందరూ మధు అని ఉంటారు అనమాట. వాడు చెప్పడం వల్ల ఈ గేమ్ అయితే ఎక్కించాను, బాగా ఎడిక్ట్ అయిపోయాను. సో అప్పటి నుంచి 2 years వరకు మరి ఇప్పటి వరకు ఆడలేదు, ఎందుకంటే ఇంకో గేమ్ ఆడుతున్నాం కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు మీకోసం ఎక్కించాను. అప్పుడు ఎక్స్ట్రీమ్ కూడా విన్ అయ్యాను తెలుసా? సో ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేశాడు. అవేంటో చెక్ చేసుకొని కనుక్కున్నాను. నా గేమ్ ప్లే మొత్తం గుర్తుంది, ఆడతాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ వచ్చేసి మనకైతే వెపన్ కీ దొరికిందన్న. సో గ్రానీ రాకుండా ఉంటే మంచిది. సో ఇప్పుడు నేను ఈజీ పెట్టుకొని ఆడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు గ్రానీ ఎలా ఉందంటే చాలా డేంజర్గా ఉంది. ఇప్పటికే నేను చాలా మ్యాచ్లు ఓడిపోయానన్న. ఈ మ్యాచ్ అయినా గెలాలి, ఓడిపోతే సిగ్గు అనమాట. సో ఓకే, కిందకైతే దిగుదాం మెల్లగా. సో అది చూసిందంటారా? చూడలేదు, ఆ సైడ్కి వెళ్ళిందనమాట. సో ఈ సైడ్ నుంచి మనం ఫాస్ట్గా వెపన్కి ఎక్కడ ఉంటుందంటారు? ఇందులోనే ఉంటుందన్నమాట. సో ఇందులోకి వెళ్ళి వెపన్కి అరే వచ్చేస్తుంది కాంపిటీషన్. అరే నువ్వు వెళ్ళు లోనికి. అరే అమ్మ, లోనికి వెళ్ళట్లేదు చూడండి. కష్టపడి లోనికి వెళ్ళా, అది వచ్చేస్తుంది ఫాస్ట్గా. మనం అరే దీంట్లోకి వెళ్ళిపోలేబ్బా, వచ్చేస్తుంది, మన వెనక్కే ఉంటుంది ఖచ్చితంగా. వచ్చేస్తుంది అమ్మ, వచ్చేసిందబ్బా. చూడండి, ముసలి దగ్గర కర్ర ఒప్పుకొని వచ్చేస్తుంది బుర్ర మీద వేసేయడానికి. వచ్చింది చూడండి, అటు ఇటు చూస్తుంది. గుడ్లు కనబడట్లేదు, అంటే అంత పెద్ద గుడ్లు ఉన్నా నీ కిందనే ఉన్నాను, కనబడట్లేదా? సో వెళ్ళిపోతుంది అనమాట. వెయిట్ చేద్దాం, వెళ్ళిపోయింది అనమాట ఫైనల్లీ. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే క్రాస్ బో తీసుకున్నాం. ఈ క్రాస్ బోతో ఒకప్పుడు గ్రానీని ఆడుకునేవాడిని, మామూలుగా ఆడుకునేవాడిని కాదు. వస్తుంది బుర్ర వద్దు, నడ్డి బద్దలైపోయింది అనమాట. ఎగ్జాక్ట్గా పొట్టలో పొడిచిన. గ్రానీ ఈజ్ గాన్ ఫర్ అబౌట్ 2 minutes అంట. సో 2 నిమిషాల వరకు కనబడుతుంది. అరే 2 నిమిషాలు వద్దు, అరే పర్మనెంట్గా దీన్ని తీసి దాని మొహం చూడలేకపోతున్నాను. కనీసం బ్రష్ కూడా చేయకుండా వచ్చేసింది. అరే చూడండి, మళ్ళీ ముళ్ళు కంపలు కూడా పెడుతుంది దారిలోని. సో ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ క్రాస్ బోతో ఒక దీన్ని కొడితే కిందకు పడుతుంది అనమాట. ఇది నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ దాన్ని వెళ్ళి కొడదాం. సో దాన్ని కొట్టిన తర్వాత కిందన పడుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా దాని మీద లొకేషన్ పెట్టకూడదు, కొంచెం పైన పెట్టినట్లయితే అది కింద తగులుతుంది అనమాట. ఎందుకంటే ఇది క్రాస్ బో కదా, గన్ కాదు కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకైతే స్క్రూ డ్రైవర్ దొరికిందన్న. ఈ స్క్రూ డ్రైవర్తో ఎవరి బుర్ర తిప్పేద్దామో చూద్దాం. సో గ్రానీ బుర్ర పెట్టేసి, అంటే మైండ్లోని స్క్రూ డ్రైవర్ పెట్టేసి అటు ఇటు తిప్పేస్తా. రాని చెప్తాను గ్రానీని. ముసలిలో అయితే మాత్రం రెడీగా ఉందన్నమాట రావడానికి. ఇప్పుడు బాధ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అది నాకు తెలియదు అబ్బా. మెయిన్ అది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో, ఎప్పుడు కొట్టేస్తుందో భయం వేస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే మనకి ఏం దొరికింది ఇక్కడ? కార్ కీయా. సో కార్ కీ ఇప్పుడు మనకు అవసరం లేదులేండి. సో ఇంకా మన స్క్రూ డ్రైవర్ ఇంకెక్కడైనా యూజ్ అవుతుంది అంటారా? సో స్క్రూ డ్రైవర్ అయితే అక్కడ యూజ్ అవుతుంది. గ్రానీ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసే లోపు మనం రెడీగా ఉండాలి. సో గ్రానీ వచ్చిందా, ఇంకా రాలేదు, నాకు అర్థం కావట్లేదన్న. సో కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చెక్ చేద్దాం, ఉంటే ఉంది లేకపోతే లేదు. సో గ్రానీ పైకి వచ్చినట్లయితే అప్పుడు కిందకి వెళ్దాం. సడన్గా కిందకి వెళ్తే అయిపోతామేమో. సర్లే, రాదులేండి అంత స్పీడ్గా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం వచ్చేసి. సో ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి, కిందనైతే అన్నీ పడిపోయి ఉన్నాయి. మనం పడేసినవి అంటారా ఇవి? మనం పడేసినవి అనుకుంటున్నాను, ఇందాక పడేసాం కదా, అవే ఉంటాయి. సో గ్రానీ ఇంకా రాలేదా?
ఇంకా రాలేదా? ఈ టాయిలెట్లో ఏమైనా ఉందా? అచ్చా, టాయిలెట్లో మొత్తం గ్రానీ పోసిందే ఉందబ్బా. పోసింది మొత్తం రక్తమే. నాలాంటి రోజులు రక్తం ఎంతమంది తాగిందో ఏంటి చూడండి కనీసం. క్రాస్ బో దొరికింది. మళ్ళీ ఇంకొకసారి రాయి చెప్తా. ఈసారి వచ్చావంటే హెడ్ షాట్ వేస్తారా? అరే ఇది దొరకట్లేదేంటి? సడన్గా వచ్చి ఫస్ట్ రా. అమ్మ బాబోయ్, అది ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. 2 minutes దగ్గర అయిందనమాట. కొంచెం వెయిట్ చేద్దాం. A few moments later. వచ్చేస్తుంది. ముసలిదే కర్ర ఊపుకొని వచ్చింది. అమ్మయ్య, కొట్టామన్నమాట. హెడ్ షాట్ కొడదాం అనుకున్నాను. అది వచ్చేసరికి టెన్షన్ అనమాట. మళ్ళీ అది నెత్తి మీద ఎక్కడ కొట్టేద్దాం భయం వేస్తుంది. మళ్ళీ 2 minutes వరకు కనబడదు. ఇప్పుడు మనకు కనబడిన మిషన్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నా ఇక్కడ లేట్ చేయకుండా గ్రానీ లేదు కాబట్టి తాళం చెవులు వెతకడానికి వెళ్ళాలి. కనీసం ఒక్క తాళం చెవి కూడా దొరకలేదన్న. మొత్తం వెతికాను, ఏం దొరకలేదు నాకు. సో గ్రానీ కూడా వచ్చేసే టైం అయింది. ఇక్కడ పడిపోయింది అనమాట. గ్రానీ వస్తున్నట్టుగా ఉంది. అగోండి కర్ర ఒప్పుకొని వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక హెడ్ షాట్ వేస్తా. ఈసారి మాత్రం ఖచ్చితంగా హెడ్ షాట్ వేస్తా. అరే యార్, జస్ట్ మిస్. మెడ మీద షాట్ వేసారనమాట. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడదు. గ్రానీతో ఎక్కువగా ఆడుకుంటున్నాం. ఇప్పుడు ఆడుకున్నట్లయితే మనం ఫాస్ట్గా గెలవలేం. ఈ కిందన సెక్షన్ నేను ఇంతకుముందు చూడలేదే, కొత్తగా పెట్టాడన్నా మొత్తం. ఇవి నాకు ఎలా ఓపెన్ చేయాలో పక్క నుంచి మా తమ్ముడు చెప్తున్నాడు అనమాట. వాడు సమయానికి వచ్చాడు. నాకు భయం వేస్తుంది, ఒక్కనే ఉన్నాను ఈ టైం అప్పుడు. అరే దీని పైన కొట్టాలనుకుంటా. ఎగ్జాక్ట్గా కొట్టినట్టుగా ఉన్నా. సో డోర్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుందంట. ఫాస్ట్గా డోర్ వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి తీసుకోమన్నాడు. సో ఇదేంటి వాటర్ మిలన్ ఏంటి? వాటర్ మిలన్ అనుకుంటా. సో కోసుకొని తినాలండి. తర్వాత వచ్చేసి కిందన పడేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఫాస్ట్గా ఎక్కడైతే మనకి వాటర్ మిలన్ దొరికింది. ఓకే, ఈ వాటర్ మిలన్ తీసుకుంటే ఆ వాటర్ మిలన్ దొరుకుతుందా? అరే ఏమైందిరా, స్టక్ అయిపోయాను. అరే ఏదో అవుతుంది నాకు, ఫ్రీజ్ అయ్యానా? అరే కొంపదీసి ఆ గ్రానీ వస్తుంది అంటారా ఏంటి? లేదు, దానికి ఇప్పుడే హెడ్ షాట్ కొట్టాను కదా, అంత స్పీడ్ రాదులేండి. సో ఫాస్ట్గా ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలి. సో ఫైనల్లీ మూవ్ అవుతున్నాం అనమాట. గ్రానీ సడన్గా వచ్చినట్లయితే మళ్ళీ ఇబ్బంది. సో ఇక్కడ వచ్చేసి కీ ఉందబ్బా. కీ ఏం కీ? ఇది సేఫ్ కీ అంటారా? సో అదే కీ. అరే దీన్ని పొడుస్తుంది. ఇది కూడా కొత్తగా ఉందబ్బా. ఈ కాకి ఇప్పుడు వచ్చింది నాకు తెలియకుండా. కొత్త కాకులన్నీ పెంచుకుంటుంది గ్రానీ. ఈ గ్రానీ కాకి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ కీ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మా వాడు చెప్పాడు ఏవో సీడ్స్ కావాలంట. ఆ సీడ్స్ కూడా వెతుకుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ మెలన్లో ఏముందో చూడాలి. ఈ గ్రానీ వస్తుందంటారా? ఏ గ్రానీ ఎక్కడున్నావు? ఇది కనబడట్లేదేంటి? ఎక్కడుందిరా రే? సో ఫాస్ట్గా మనం వచ్చేసి వాటర్ మెలన్ ఓపెన్ చేయాలన్నా వాటర్ మెలన్ ఓపెన్ చేసినట్లయితే అప్పుడు ఏంట్రా ఇది? అమ్మా, సడన్గా వేసిందిరా. పామో ఏంట్రా ఇది? అలా ఎలా వచ్చింది? అక్కడ లేదు కదా. ఏమైంది అన్నాక నాకేం అర్థం కావట్లేదు. ఎలా వచ్చింది, ఎలా కొట్టింది, అక్కడ ఏం జరిగింది, ఏం అర్థం కావట్లేదు. గ్రేట్. గతాన్ని పక్కన పెట్టి మీరు కొత్త జీవితాన్ని ఆరంభించడం అనేది చాలా ముఖ్యం. సర్లేండి, ఏం చేస్తాం, జరిగిందే జరిగిపోయింది. ఫాస్ట్గా ఈ వాటర్ మెలన్ వచ్చేసి మనమైతే ఓపెన్ చేయాలి. ఇది ఎక్కడ ఉంటుంది? వెల్ దగ్గర ఉంటుంది. సో ఫైనల్లీ వెల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో అన్నా నాకు డౌట్, ఈ వాటర్ మెలన్లోకి ప్రతిసారి ఏదో ఒక ఐటెం ఎవరు పెడతారు? గ్రానీ ఏమైనా కోసి పెడతారా ఏంటి? లేకపోతే ఇంకెవరన్నా పెడతారా? సర్లేండి, ఎవరో ఒకరు పెడతారు. సో మనకు కావాల్సింది ఇంట్లో ఉన్న ఐటమ్. సో ఫాస్ట్గా దీన్ని వచ్చేసి క్లిక్ చేసినట్లయితే మనకి లోపల ఉన్నదైతే వచ్చేసింది. ఏంట్రా ఇది? ఏంటి? కీ వచ్చిందనమాట. ప్యాడ్లాక్ కీ. ఈ ప్యాడ్లాక్ కీ వచ్చేసి మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇదేనా? ఇది కాదు, ఇది ప్లే హౌస్ కీ అనుకుంటా. సో ప్యాడ్లాక్ కీ వచ్చేసి పైన రూమ్ అనుకుంటా. సో రూమ్ కార్డ్ ఓపెన్ అవుతుంది. సారీ, మెయిన్ గేట్ అబ్బా. మెయిన్ గేటే ఓపెన్ అవుతుంది. సో ఫాస్ట్కి వెళ్ళి మనం ప్యాడ్లాక్ కీ అయితే ఓపెన్ చేయాలి. గ్రానీ వచ్చిన లోపే. ఇది కాదు, ఇది. ఓకే, సో ఓకే, ప్యాడ్లాక్ కీ అయితే ఓపెన్ చేస్తాం. ఇక మనకి ఇది అవసరం లేదనుకుంటున్నాను. సో పడేద్దామండి. ఇక ఇదైతే అవసరం లేదు. గ్రానీ వచ్చేస్తుంది మన దగ్గరికి. ఫాస్ట్గా కర్ర ఊపుకొని చూడండి ఎలా వచ్చేస్తుంది, అది చంపేద్దాం అనేసి. సో ఫాస్ట్గా ఈ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. దాన్ని ఆ సైడ్ పిలిచేసి మనం ఈ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. అదేనమాట స్మార్ట్ ఎస్కేప్. సో తర్వాత వచ్చేసి మనకైతే రెంచ్ దొరికిందనమాట. ఈ రెంచ్ వచ్చేసి మనకి కిందన కార్ దగ్గర యూజ్ అవుతుంది అనమాట. సో ఈ కార్ దగ్గర ఇక్కడ ఏదో తిప్పాలన్నమాట, నట్లు పెట్టి తిప్పాలి. ఫస్ట్ దీనికి ఇంజన్ పార్ట్ కావాలంట. ఇంజన్ పార్ట్ ఇప్పుడు మళ్ళీ ఎవరు వెతుకుతాడు? సో ఇప్పుడు గ్రాండీని మళ్ళీ పిలిపిద్దాం. ఒకప్పుడు నేను గ్రాండీని ఇక్కడ ఆడుకునేవాడిని అబ్బా. సో ఇక్కడ ఏదో ఒక ఐటెం పడేసేవాడిని. ఐటెం పడేసిన తర్వాత గ్రాండీ వస్తుంది కదా. సో గ్రాండీ వచ్చినప్పుడు డోర్ పెట్టేసి అక్కడ పక్కన ఆన్ అండ్ ఆఫ్ ఉంది కదా. సో అది వచ్చేసి ఆన్ చేసేవాడిని. గ్రాండీ వచ్చేసి అందులో ఉండిపోయేది అనమాట. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి గ్రాండీ వస్తుందా లేదా చూద్దాం. మనం వెయిట్ చేద్దాం. వచ్చేస్తుంది. కర్ర ఊపుకొని వచ్చేస్తుంది అనమాట. మొత్తం కర్ర నింపుగా బ్లడ్ అనమాట. సో తర్వాత నేను కొట్టిన తర్వాత చంపియచ్చు కదా పూర్తిగా. 1 day 2 day 3 day 4 day 5 day అన్ని చేయడం ఎందుకు? అయిపోయాయి. అర్రే అమ్మా, ఎందుకురా కావాలని కెలిగించుకోవడం? ఎందుకురా నీకు అవసరమా చెప్పు? కావాలని కెలిగించుకోవడం. ఇప్పుడు మనం 3వ రోజుకైతే చేరుకున్నాం. ఇక్కడ ఏదో ఉందే. ఓకే, ఇది మనం నుయ్యి దగ్గర తిప్పుదాం అనమాట. నుయ్యి దగ్గరికి వెళ్ళి టొయ్యా అని తిప్పితే అందులో మనకి ఏదో ఒకటి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత
అది మన దేని యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా వెళ్ళి నుయ్యి దగ్గర తిప్పేద్దాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి బుక్ ఉంది, బుక్ని గుర్తుంచుకోండి, తర్వాత బుక్ని కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నుయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నుయ్యి కూడా చాలా మంచిగా రెడీ చేశారే. నాకు డౌటే రో, ఈ గ్రానీ వస్తుందేమో నాకు డౌట్ వేస్తుంది. సో వస్తుందంటారా ఈ సౌండ్కి? నాకు డౌట్ వేస్తుంది, భయం వేస్తుంది. సర్లేండి, అది వచ్చినట్లయితే ఖచ్చితంగా డోర్ సౌండ్ వస్తుంది, కానీ నాకు సడన్గా వచ్చేస్తుందేమో భయం వేస్తుంది అన్న. చూడండి. సో మెల్లగా పైకి తీసుకొచ్చేద్దాం. పైకి వస్తుంది, ఆ తాడేంట్రా ఇంత స్లోగా వస్తుంది. ఓకే వచ్చేసింది, సుత్తి వచ్చింది అనమాట. సో ఈ సుత్తితో మనకి ఎటువంటి యూజ్ ఉంటుందో చూద్దాం. సుత్తి అంటారు, మీ సైడ్ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలీదు, మా సైడ్ అయితే దీన్ని సుత్తి అంటారు అనమాట, ఇంగ్లీష్లో హ్యామర్. ఓకే, సో ఈ కిందకు వచ్చేసేయాలన్నాం. ఈ కిందకు వచ్చిన తర్వాత ఇందాక మనకి ఇక్కడ అడిగింది కదా, సో సుత్తి మాకు కావాలి అని అడిగింది కదా, అదే ఈ డోర్ అనమాట. ఈ డోర్ని వచ్చేసి మనమైతే ఓపెన్ చేద్దాం. సో ఒకటి ఓపెన్ అయింది, రెండు ఓపెన్ అయింది. అరే సుత్తి పడిపోయింది. సుత్తి ఎక్కడికి పోయినావు? సో మళ్ళీ వచ్చేసింది హ్యామర్ మన చేతిలోకి అయితే. ఇంకో ఫ్లాంక్ కూడా ఓపెన్ అయింది. అరే ఇది మన హ్యాండ్లోకి ఎందుకు వస్తుంది? సో ఫాస్ట్గా తీసుకోవాలి. ఈ గ్రానీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. బాబు ఈ సౌండ్ చూస్తే భయం వేస్తుంది, ఇది ఖచ్చితంగా వచ్చేస్తుంది అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఏదో కీ ఉంది, ఆ కీ తీసుకునే బదులు మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అది వచ్చినట్లయితే ఈ సుత్తితో కొట్టేస్తాను. చెప్తా, సుత్తితో కొట్టేస్తా. అరే సుత్తితో అవ్వదనుకుంటా. అరే ఇక్కడే ఉంది, వచ్చేస్తుంది. ఫాస్ట్కి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి కింద నుంచి వెళ్ళిపోదాం. సో కింద నుంచి వెళ్ళిపోయినట్లయితే అది రావడానికి చాలా టైం పడుతుంది, పై నుంచి తిరిగి రావాలన్నమాట. రాని చూసుకుందాం. సో ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇంకో చిన్నది ఉందన్నమాట, దాన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. సుత్తితో మనకి పని అయితే ఉండదు మరిక. సో ఇవి కూడా ఓపెన్ చేద్దాం. 1, 2, 3 అయితే ఓపెన్ చేసాం అనమాట. ఈ 3 తిన్నంగా పడిపోయాయి అనమాట. సో ఇక్కడ ఒక ప్లాంక్ ఉంటుంది, ఆ ప్లాంక్ తీసుకుని ఈ మధ్యన అయితే పెట్టాలి. ఈ గ్రానీ వస్తుందంటారా? మా అమ్మ ఉన్నావా? వచ్చేస్తుంది మామ, కర్ర ఊపుకొని వచ్చేస్తుంది చూడండి మా అమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం? అది ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. A few minutes later. కళ్ళుండి కనిపించిన వాళ్ళని ఏమనాలో నాకు తెలియట్లేదు. గ్రానీ కళ్ళ ముందే ఉన్నాను కానీ నేను చూడలేదు. నేను చాలా అదృష్టవంతుని. సుత్తిని కిందకి పడేసా. ఇప్పుడు ఆ సుత్తి పడేసానంటే ఫాస్ట్గా వెళ్తుంది. మనం ఈ సైడ్ ప్లాంక్ తీసుకొని అక్కడ పెట్టేసి ఆ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దోపిడీ చేసేద్దాం. సో ఇందులో వచ్చేసి మనకు అవసరమైన ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఇందులో వచ్చేసి కటింగ్ ప్లేయర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కటింగ్ ప్లేయర్స్ అయితే గ్రానీకి ఉన్న గుండుకి జుత్తు ఉంది కదా, ఆ జుత్తు పీకేద్దాం. దానికి అసలుకే పట్ట ఉంది, ఇంకా ఆ పట్ట కూడా పీకేద్దాం. సో ఇక్కడైతే మనకి యూజ్ అవుతుంది, దీని అయితే యూజ్ చేసేస్తాం. ఇంకా కటింగ్ ప్లేయర్స్ ఏమైనా యూజెస్ ఉన్నాయా? సో ఈ పైన కూడా మనకైతే ఒక యూజ్ ఉందన్నమాట. సో దాన్ని కూడా యూజ్ చేయాలి. ప్లాంక్ని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటర్లో పెట్టాలి. ఇది సెంటర్లో పెట్టడానికి ఇంకోటి కింద వదిలేయాలి. కింద వదిలేస్తే మళ్ళీ గ్రానీ వస్తుంది. A few inches later. ఓకే, వచ్చేసింది, వెళ్ళిపోయింది. మనం ఫాస్ట్గా ఈ కటింగ్ ప్లేస్ని యూజ్ చేయాలి. అది కిందకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సో కటింగ్ ప్లేస్ వచ్చేసి ఎదురుగా జైల్లో కనబడుతుంది కదా, జైలు దగ్గరికి వెళ్ళి లోపల వచ్చేసి ఓపెన్ చేయాలన్నమాట. ఒకటి ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ని ఆఫ్ చేసినట్లయితే లోపల మనకి అదైతే వస్తుంది అనమాట. సో అరే ఏటా సౌండ్? సో బ్యాక్ సైడ్ ఏదో సౌండ్ వచ్చిందన్న. సో ఓకే, డోర్ కదా, డోర్ అనుకుంటా. ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సీసీ క్యామ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడి నుంచి వచ్చేస్తుంది గ్రానీ. ఫాస్ట్గా పరిగెట్టుకొని కర్ర ఒప్పుకొని వచ్చేస్తుంది. చూడండి జోరుగా హుషారుగా ఎంత స్పీడ్గా వస్తుందో మీకు చూపించే వెళ్తా. సో ఈ డోర్ అయితే రావట్లేదు, వచ్చేస్తుంది. అగోండి ఎలా వస్తుందో. సో ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో గ్రానీ నా చిన్నప్పటి నుంచి ఆ డ్రెస్సే వేసుకుంది డబ్బా, కొత్త డ్రెస్ వేసుకోదా? ఓకే, మనమైతే కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత ఇది ప్యాడ్లాక్ కీ దగ్గర మనకి యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్యాడ్లాక్ కీ కూడా కావాల్సి వస్తుంది. ఇంకా చక్రాలు వచ్చేసి 2 ఉన్నాయి. ఇంకా ప్యాడ్లాక్ కీ దొరికేసినట్లయితే ఈజీగా ఆ రూమ్ వచ్చేసి ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక కీ ఉంది కదా, ఈ కీ ఏంటి? స్పెషల్ కీ అంట. సో ఈ స్పెషల్ కీ వచ్చేసి ఆక్టోపస్లా ఉంది కదా, దీన్ని వచ్చేసి పైన వచ్చేసి మనం ఓపెన్ చేయాలనుకుంటా. ఫాస్ట్గా పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ సాలిపురుగు ఉంటుంది. ఈ కీలానే సేమ్ ఒక సాలిపురుగు ఉంటుంది అనమాట. ఆ సాలిపురుగుని చంపాలంటే మనకి గన్ కావాలి. ఇప్పుడు గన్ కూడా మొత్తం సేకరించాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సాలిపురుగు మామ చూశాను మంచిగా. అక్కడి నుంచి నాకు బీటేస్తున్నావే, నేను పడను, నేను నీలా కాదు, ఎవరు పడతారు పడిపోవడానికి. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఒక మీట్ అయితే ఉంది. ఆ మీట్ వచ్చేసి సాలిపురుగు మామకైతే కావాలి. బుక్ని మర్చిపోతాం ఏంటి? బుక్ని ఎలా మర్చిపోతాం చెప్పండి? సో బుక్ని మనం ఫాస్ట్గా యూజ్ చేయాలి. ఇక్కడ కదిపేసి గ్రానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పైకి అయితే వెళ్దాం. గ్రానీ వస్తుందా? సో గ్రానీ అయితే పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సో ఫాస్ట్గా వచ్చి ఈ బుక్ని అయితే పెట్టేయాలి. డోర్ క్లోజ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ డోర్ ఓపెన్లో ఉండి డైరెక్ట్గా వచ్చేస్తుంది. డోర్ ఓపెన్ చేసిన సౌండ్ కూడా మనకు వస్తుంది కదా. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేస్తాం. ఓపెన్ అయింది, వెళ్ళిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం దర్జాగా లాన్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ అయితే పెట్టేద్దాం. మన చేతిలో బుక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి దేవుడి దయ వల్ల ప్యాడ్లాక్ కీ కావాలి. సారీ ప్లే హౌస్ కి. ఆ ప్లే హౌస్ కి వచ్చినట్లయితే మనకి లాన్ ఏమొస్తుందో చూడాలి. అరే గ్రానీకి ముసలమామలా ఉంది, గ్రానీ ముసలమ్మలా ఉంది, దానికి ముసలమామలా ఉంది. చూడండి, ఇది
ఏమి ఇచ్చింది, ఏమైనా ఇచ్చిందా? సో చూడండి కింద అనేది ఇచ్చిందనమాట. సో ఓకే, ఇక్కడ వచ్చేసి రిమోట్ కంట్రోల్ అయితే ఇచ్చిందనమాట. ఈ రిమోట్ కంట్రోల్ మనం కింద యూజ్ చేయాలనుకుంటా. ఆ సౌండ్ గ్రానీ వస్తుందేమో, చాలా భయపడ్డాను. సో ఓకే, ఇక్కడ వచ్చేసి ఓపెన్ అయింది. లోపల ఏముంది, లోపల వచ్చేసి కొత్తగా ఏదో ఉంది. ఇదేంటిది, బ్యాటరీ ఏంటి, పెప్పర్ స్ప్రే అంట. సో కార్ బ్యాటరీ మనకు తెలిసిందే, పెప్పర్ స్ప్రే కొత్తగా వచ్చింది అబ్బా, నాకు తెలియదు. సో దాన్ని తీసుకోలేదన్నమాట. మళ్ళీ చచ్చిపోతారో వచ్చేస్తుంది ఇదేట్రా సడన్గా. సో ఫాస్ట్గా వెళ్ళి పైన మీట్ అయితే పెట్టాల్సి ఉంటుంది, దేనికంటే సాలిపురుగు మామకి. సో పెట్టేద్దాం. సాలిపురుగు మామ అక్కడ అలా వెయిట్ చేస్తున్నాడు. సో ఒకసారి ఏమైందంటే దీన్ని పెట్టినప్పుడు అది ఫాస్ట్గా తినేసి నన్ను కరిస్తుంది అబ్బా. సో ఇప్పుడు కరదనుకుంటున్నాను. సో సాలిపురుగు వెళ్ళినట్టుగా ఉంది. ఓకే, ప్లే హౌస్కి దొరికేసింది గాయస్. సో ప్లే హౌస్కి దొరికింది కానీ అక్కడ సాలిపురుగు ఏది కనబడట్లేదు. ఏదిరా అక్కడ ఉందా, అది షాడోవా సాలిపురుగా, అసలు వెళ్ళిందా ఇంతకీ? అరే ఇక్కడ ఉంది. అమ్మో చచ్చుండేవన్న అబ్బా, మీకు కనబడిందేమో కానీ నాకు ఎందుకు కనబడలేదు నాకు అర్థం కాల. ఓకే గాయస్, ప్లే హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ప్లే హౌస్కి నేను ఓపెన్ చేసి లోపల ఉన్న చక్రం, ఈ తాళం పడిన సౌండ్ కూడా వస్తుందా? టైం వేస్ట్ చేస్తుంది అబ్బా. ఈ గ్రాండీ దగ్గర రావాలి, అది ఇక్కడికి వచ్చి వెళ్ళాలి, చాలా టైం అయిపోతుంది. ఇంకో చక్రాన్ని తీసుకొని ఆ చక్రాన్ని కూడా పెట్టేద్దాం. సో గ్రాండీ వచ్చేస్తుందేమో, కొంచెం వెయిట్ చేద్దాం. దీన్ని ఇతర పంపించేసి మనం ఆ సైడ్కి వెళ్ళి అప్పుడు తీసుకుందాం. ఓకే, సో పైకైతే వచ్చేసాం అనమాట. దీన్ని ఇక్కడ పెట్టేసి లాన్ ఏమొస్తుందో చూద్దాం. మనకు కావాల్సిన మంచి కీ అయితే వచ్చేయాలి, మాస్టర్ కీ వచ్చేయాలి. మాస్టర్ కీ వచ్చినట్లయితే డైరెక్ట్ డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఏదో ప్లగ్ ఇచ్చాడు అబ్బా, వీడు కూడా కావాలని లాస్ట్ వరకు వెయిట్ చేస్తాడు గ్రానీ గడు. ఓకే, ప్లగ్ అయితే దొరికిందనమాట. కార్కి సంబంధించిన వస్తువులు అయితే కొన్ని దొరికినట్టుగా ఉన్నాయే. ఈ గ్రానీ ఏంటబ్బా, ఎంత సౌండ్ చేసినా రావట్లేదు. వస్తుందని వెయిట్ చేస్తున్నా, అదైతే రావట్లేదు అనమాట. గ్రానీకి చెవులు పోయేమో, చోటు మిషన్ కొనేద్దాం. అరే యార్ అయిపోయింది. చాలా పెద్ద మిస్టేక్ చేశాను అబ్బా, చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఇప్పుడైతే మనం 4వ రోజుకైతే వచ్చాము. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రక్తపు మరకలు, నా మొహం నిండా రక్తపు మరకలు ఏంట్రా బాబు, మొత్తం అలా ఉన్నాయి. ఇక టెడ్డీ బేర్ ఉంది, టెడ్డీ బేర్ పెడితే ఏమన్నా ఇస్తుందేమో అనుకుంటా. సో టెడ్డీ బేర్ ఏంట్రా సౌండ్ చేస్తుంది, కొట్టేసుకుంటుంది ఇది. బాబు ఈ సౌండ్కి వస్తుందేంటి, వస్తుందా రాదా నాకు డౌట్ వేస్తుంది. వచ్చేస్తుందేమో, అమ్మా వచ్చేస్తుంది. బాబు దీనికి సౌండ్ వినపడుతుంది, నాకు ఇది వద్దు. అమ్మో ఏంటది సౌండ్, దానికి అలా వినపడుతుంది అబ్బా. ఇంకా కొట్టుకుంటుంది, ఇంక ఇది ఆగట్లేదు. అమ్మ వచ్చేద్దేంటి, డోర్ వేసుకొని లాక్ వేసుకున్నాను. సో వచ్చేస్తుంది అంటారా, అమ్మయ్య ఆగింది సౌండ్ అయితే, పర్లేదు అనుకుంటా. ఈ కిందన వచ్చేసి ఏముంటుందో చూడలేదే. ఓకే, గ్యాసోలిన్ క్యాన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ నింపేద్దాం. ఈ సైడ్ నుంచి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఓన్లీ వన్ వే కదా, ఓన్లీ సింగిల్ డోర్ ఉంటుంది. నాకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రానీని మనం షూట్ చేద్దాం, షూట్ చేసిన తర్వాత అప్పుడు వెళ్దాం, సరేనా? సో గ్రానీ వచ్చింది. అరే అమ్మ చచ్చింది. గుండెల మీద గుచ్చితే ఎలా ఉంటుందో తెలుసా, నాకు కూడా అలానే ఉంటుంది. నాకు అలానే కొట్టాను, నువ్వు కూడా మామూలుగా ఉంటుంది మాతో పెట్టుకుంటే. ఇప్పుడు ఈ టెడ్డీ బేర్ని ఎలాగైనా ఫాస్ట్గా తీసుకెళ్ళి పెడదాం. ఈ టెడ్డీ బేర్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందంటారా? ఇంత రిస్క్ చేసి టెడ్డీ బేర్ని పట్టుకెళ్తాం. రిస్క్ అంటే పెద్ద రిస్క్ ఏం కాదు, గ్రానీ ఇప్పుడు వచ్చేసి మత్తులో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో దీన్ని ఉయ్యాల్లో వేయాలనుకుంటా, ఉయ్యాల్లో వేసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా పడింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఏం జరగట్లేదే. అరే సౌండ్ ఏదో వస్తున్నట్టుగా ఉంది, ఏంటో. అరే దయ్యం, ఇది మనలే వందబ్బా, ఇది నాకు తెలిసిందే. దయ్యం మంచిదా ఇది, గ్రానీకి దానికి పడదనమాట. గ్రానీకి నేను సపోర్ట్ చేయను కాబట్టి ఇది నా సపోర్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ నిలబడి, మాట్లాడవు చేయవు, మాట్లాడచ్చు కదా, నోరు వదిలేసావు. బ్రష్ చేస్తావు నువ్వైనా, వెళ్ళిపోయింది. బ్రష్ చేసావు చెప్పకుండా. సో చూడండి కిందన వచ్చేసి ఏమైనా ఇచ్చిందా, ఇదేమి ఇవ్వదా, ఏమి ఇస్తుందా అబ్బా, దీనివల్ల నాకు యూజ్ ఏంటో పర్ఫెక్ట్గా తెలియట్లా. కటింగ్ ప్లేయర్స్తో మనకి ఇంకా ఒక చిన్న పని ఉంది, దీన్ని కూడా మనం కట్ చేయాలన్నమాట. ఓకే, కట్ చేసాం. సో తర్వాత ఇక్కడ హ్యామర్ కావాలి కదా, హ్యామర్ ఎక్కడ పడేసాం, హ్యామర్ని తీసుకోవాలబ్బా. హ్యామర్ కాదు, హ్యామర్ని తీసుకుందాం పదండి ఫాస్ట్గా వెళ్ళి. నాకు కానీ కార్ ఎస్కేప్ ఇష్టం అన్న. ఇప్పుడు చచ్చిపోయినట్లయితే మాత్రం రిస్క్ అవుతుంది. గ్రానీ వచ్చింది, కొట్టేసాం అనమాట కాలు మీద. ఇప్పుడు ఇంకా 2 minutes పోతుంది. సో ఇది పోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేద్దాం. సరే, కార్కి కూడా కింద ప్యాడ్లాక్కి అడుగుతుంది. ప్యాడ్లాక్ని ఎక్కడ పడేసాం కదా, ఎంత వెతికాను రా బాబు, ఇక్కడ ఉంది చూడండి చివరికి. ఫాస్ట్గా ఓపెన్ చేయాలి. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ షట్టర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో షట్టర్ ఓపెన్ అవుతుందా ఆటోమేటిక్గా, మనమే ఓపెన్ చేయాలా? అరే మళ్ళీ సౌండ్ వస్తుందిరా, సౌండ్ ఏంటి సౌండ్లు మొత్తం ఇంత వస్తున్నాయి, అసలు ఈ సౌండ్ చూస్తే భయం వేస్తుంది నాకు. కార్ ఎస్కేప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మనకు కార్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కావాలి. ఈ చిన్న ప్లగ్ కూడా చాలా ఇంపార్టెంట్, స్పార్క్ ప్లగ్ అనమాట. ఈ ప్లగ్ పట్టుకెళ్దాం. సో రాయే చేతికి రావట్లేదు ఏంటిది, అయ్యా ఆడుకుంటుంది నాతోని. అమ్మయ్య వచ్చేసా పెట్టేసా అనమాట. ఇంకా రిమైనింగ్ కార్ బ్యాటరీ, అలాగే అరే ఇంజిన్ కనబడలేదు, కార్ బ్యాటరీ ఉంది. ఇంజిన్ ఖచ్చితంగా సేఫ్లోనే ఉంటుంది అన్న, ఖచ్చితంగా ఇంజిన్ వచ్చేసి మాత్రం ఆ సేఫ్లోనే ఉంటుంది.
కార్ కీ కావాలంటే కార్ కీ ఇక్కడ ఉంది. కార్ కీలో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఆ సీట్స్, ఆ బర్డ్కి మనం సీట్స్ వేసినట్లయితే అప్పుడు అనమాట మనకు వస్తుంది. సో ఇది ఓపెన్ చేయాలి డిక్కి. సో ఆ సీట్స్ ఎక్కడ ఉన్నాయి కనబడట్లేదు. ఫైనల్లీ దొరికేసాయి. దేవుడు ఉన్నాడు రా రే, దేవుడు ఉన్నాడు. మొత్తం వెతికారు, ఎక్కడా దొరకలేదు. ఫైనల్లీ ఇందులోనే ఉంచుకొని వెతకలేదు చూడండి. సో నాకు ఆ డిక్కీ ఓపెన్ చేయాలన్న ఐడియాయే లేదు అసలు. మావాడే చెప్పాడు ఓపెన్ చేయమని. సో ఇక్కడ చూడండి మన సీట్స్ అయితే వేసాం. కాకి వచ్చేసింది, కాకి వచ్చింది, గ్రద్ద పట్టుకెళ్ళిపోయింది, తాళాన్ని పట్టుకెళ్ళిపోయా. బాయ్ బాయ్ కాకి. సో కాకిని చంపడానికి ట్రై చేస్తా, తిరిగి నన్నే పడేస్తుంది చూడండి. ఖచ్చితంగా సేఫ్ కీలోనే ఉంటుందన్న. సేఫ్ కీ వచ్చేసి ఓపెన్ చేద్దాం. ఓకే, సో మనకు వచ్చేసి ఫైనల్లీ ఇంజన్ పార్ట్ అయితే దొరికిందన్న. సో ఇంజన్ పార్ట్ దొరికింది కాబట్టి ఇక నో ప్రాబ్లం, వెళ్ళిపోయినట్టే. అన్ని పార్ట్స్ మన దగ్గర ఉన్నట్టే. ఇంకా బ్యాటరీ కావాలి కదా. సో బ్యాటరీ వచ్చేసి ఇందాక ఎక్కడ చూసాం, ఓకే ఇందాక అక్కడ పెట్టాం కదా. సో వ్రెంచ్ వచ్చేసి ఇక్కడే కదా పడేసాం. ఇందాక గ్రాండీని మనకు కావాలనే తీర్చుకున్నాం కదా, గ్రాండీని ఇక్కడే పడేసాం. ఎక్కడుంది, అరే యార్ చూడండి మట్టిలో ఎలా కలిసిపోయిందో. ఒకవేళ కనబడకపోతే నా పరిస్థితి ఏంట్రా కనబడకపోతే. సో అందుకే గ్రానీ గేమ్ ఆడుతున్నప్పుడు బాగా మీ మైండ్ సెట్ని వర్క్ చేయాలన్నమాట. చాలా మంచి గేమ్ అసలు చెప్పాలంటే, చాలా తెలివైన గేమ్ అనమాట. తెలివైన వాళ్ళు ఆడతారు, నాలాంటి వాళ్ళే. సో ఓకే ఇక్కడ చూడొచ్చు, మనమైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. అన్ని స్క్రూస్ అయితే ఓపెన్ చేసేసాం. సో ఓపెన్ చేసాం కాబట్టి ఇంకా కావాల్సింది కార్ బ్యాటరీ అనమాట. కార్ బ్యాటరీ ఇందాక ఎక్కడ చూసామో గుర్తుందా మీకు? సో కార్ బ్యాటరీ వద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్లైన్ క్యాన్ తెద్దాం. ఇందాక గ్రాండీని రప్పించడానికి ఇది వచ్చేసి కిందన పడేసాను అనమాట. సో మళ్ళీ మన చేతిలోకి అయితే వచ్చింది. సో కిందకి తీసుకెళ్దాం ఫాస్ట్గా. ఓకే కార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నా. సో ఫుల్ చేసేద్దాం. ఫిల్ చేయి. అది సౌండ్ కూడా వస్తుందిరా. ఈ సౌండ్కి నాకు భయం వేస్తుంది, అదేమైనా సడన్గా వచ్చేస్తుందా ఏంటా అనేసి. సో పూర్తిగా ఎలా కొంచెం వేసినా సరిపోద్దా? అసలుకే పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అబ్బా, కష్టపడి తెచ్చుకున్నాను. బయట చుక్క పెట్రోల్ కొనాలంటే చుక్కలు కనబడుతుంటే దీనికి మొత్తం పోయాలంట చూడండి. సర్లేండి తప్పించుకోవాలి కదా. కార్ బ్యాటరీ వచ్చేసి ఇందాక ఇందులో అయితే చూసాం అనమాట. సో ఇందులో ఏమైనా ఉంటుందంటారా ఏంటి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భో.